వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏడు బృందాలతో షాబాద్ నిందితుడి వేట. కవిత ఆరోపణలు ప్రజలు నమ్మటం లేదు. హైడ్రాను రద్దు చేయాలని భారీ ర్యాలీ. రావణ్ పోలీస్ కస్టడీ కేసు మంగళవారానికి వాయిదా. మాకు రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ రెండు ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 BNS లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము EME కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ విల్ సార్, పోలీసులు సరిగా వివరించలేదు. పోక్సో కేసు అతన్ని నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రధానంగా ఆరోపిస్తున్న ధర్నా కూడా చేసింది. అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. విలేజ్లో లేదు, ఆల్మోస్ట్ 15 days. ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేశాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల ఈ పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం మా కోర్టు కూడా దే ఆర్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేస్తారు. అదే 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్టు విల్ ఎక్సెప్ట్ ద రిమాండ్. ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్ గా మాట్లాడారు, అంతేకాదు మీరు చూసుకుంటాం. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. దాని గురించి నెగ్లెక్ట్ ఇస్ దేర్, వి విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. అది పాత ఫైల్ కూడా చూసాను. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీస్ ఎస్ ఇది వచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాము. కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్
మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లాగే ఉంది యాక్చువల్లీ ఇది వాళ్ళకి ఇక కవిత గారు ఆరోపణల గురించి మనమే మాట్లాడాలితే ఎట్లయితుంది? మనది వేరే పార్టీ కదా. కవిత గారు ఏం మాట్లాడిందో కవిత గారికి వాళ్ళు సమాధానం చెప్పాలి. నేనెందుకు సమాధానం చెప్తా? వాళ్ళ ఇంట్లో సంసారం ఏమేమి ఉందో, ఎక్కడెక్కడ పంచుకోవాలనో, ఎక్కడెక్కడ దాచుకోవాలనో, దాచుకున్నాయి మరి సరిగ్గా పంచుకోకొచ్చిన సమస్య అది. మరి వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళు తీర్చుకోవాలి. దాని గురించి వేరే పార్టీ వాళ్ళు, వేరే నాయకులు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ సమస్యలు ఏందో తెలియదు. మళ్ళీ ఆమెను ఎప్పుడు ఏదో చదివినా నేను కూడా పేపర్లో, నేను పిలిచినా కానీ వెనక ఇప్పుడు కవిత గారు ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మరు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఉంది. ఎందుకంటే ఆ రోజే కనుక దొంగతనం జరుగుతుంటే, ఆ రోజే కనుక కాంట్రాక్టర్ల దగ్గర దండుకుంటుంటే, ఒక ఉద్యమకారురాలుగా, ఒక జాగృతి నాయకురాలుగా బయటికి వచ్చి సమాజాన్ని కనుక ఆ రోజే ఆమె సమాజం దృష్టికి తీసుకొచ్చి సమాజంలో ఒక విజిల్ బ్లోయర్గా ముందుకొచ్చి ఉంటే ఆమె మీద ఈరోజు డెఫినెట్గా ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఈ అప్పుల రాష్ట్రాన్ని కాపాడేది ఏది? ఈరోజు అంతా అప్పులు అయిపోయినాయి, వడ్డీలు కట్టలేక మేము వస్తుంటే ఇప్పుడు వచ్చి ముచ్చట చెప్తే ఓడింటాడా? నా పేరు మల్లేశ్వరి అండి. నేను బిఎస్ మక్తాలో ఉంటాను. ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చింది ఎందుకు అంటే, హైడ్రా నుంచి మేముండే ఇల్లులు ఆ హైడ్రాలో తీసేస్తారు అని చెప్పేసి మాకు నోటీసులు వచ్చినాయి అని చెప్పేసి మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అది ఎందుకు అంటే, నోటీసులు వచ్చినాయి కదా, కాల్ చేయాలి కదా అంటే, మేము ఈ నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు, 42 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్న వాళ్ళము. ఇప్పుడు వచ్చి ఇది హైడ్రా కిందకి వచ్చింది, మీరు కాల్ చేయండి, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు మాది. ఎందుకంటే మేము చిన్న చిన్న డ్యూటీలు చేసుకొని ఉండేటోళ్ళు. మాకు నోటీసులు రెండు రోజుల కింద వచ్చినాయండి. ఇక్కడ నుంచి కాల్ చేయాలా, ఇది హైడ్రా కిందికి రోడ్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 50,000 మంది ఉన్నామండి. ఇక్కడ స్లమ్ లో మేము బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా రెండు కలిపి చూస్తే స్లమ్ లో 50,000 మంది ఉన్నాము. ఇన్ని 50,000 కుటుంబాలు ఎక్కడికి పోతాయి? ఎక్కడుండే మా జీవనాధారం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఏమనంటే ఇప్పుడు ఇంకా రాలేదు, చేయలేదు అంటే, ఇప్పుడు మూసీ నది దగ్గర కూడా నోటీసులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా, సడన్ గా బుల్డోజర్లు వచ్చేసి సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా జనాలను బయటికి లాగేసి ఆటోమేటిక్ దాడి చేసిరు మీద. అట్లా మాకు కావద్దు అని ముందే మేము వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చిందండి. పునరావాసం కింద ఏమైనా మీరు మెన్షన్ చేసారా నోటీస్? దాంట్లో ఎలాంటి మెన్షన్ లేదండి. అట్లా ఏం లేదు. డైరెక్ట్ పోస్ట్ ద్వారా మాకు నోటీస్ వచ్చిందండి. ఒకటే అంటున్నామండి, పేదోళ్ళ మీద పడకండి. ఏమున్నా చాలా మంది కబ్జాలు చేసుకొని పెద్ద పెద్ద ల్యాండ్లు తీసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని చాలా మంది ఉన్నారు. పోయి వాళ్ళ దగ్గర చూపించండి మీది. మా లాంటి పేదోళ్ళ దగ్గర మాది ఉన్నది 40 గజాల జాగా. 40 గజాల జాగాలో మేము 5 మంది ఉంటాము. 5 మంది ఉండే 40 గజాల జాగా మీరు హైడ్రాలో తీసేస్తా అంటే మేము ఎట్లా బతకాలి? ఎక్కడ పోవాలా? మాకు మా ఇల్లు ఉండనిస్తే చాలా, అంత మించి మాకు ఏం అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మీరు ఇచ్చే 6 హామీలు కూడా మాకు అవసరం లేదు. మా నీడ, మా గూడు మాకుంటే చాలు. చేశారు. ఈరోజు ఆర్గ్యుమెంట్కి వచ్చింది, కానీ వారు ఈరోజు రాలేదు. ప్రాసిక్యూషన్ వారు ఈరోజు రాలేదు. నేను వచ్చినాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈ రావణ్ తరఫున. ప్రాసిక్యూషన్ వారు స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈరోజు రాలేదు. ఆ పరిస్థితిలో గౌరవ కోర్టు వారు మంగళవారానికి వాయిదేయడం జరిగింది. ట్యూస్డే విల్ కమ్ బ్యాక్. ఎలా ఆర్గ్యుమెంట్, ఎనీ క్వశ్చన్స్ ఎలా నేను ఇవ్వకూడదని వాదన చెప్తుందా? అందుకని ఖచ్చితంగా నేను హాఫ్ హార్టెడ్గా యుద్ధానికి కోర్టుకు రాలేదు. ఇవ్వనీయకుండా ఆర్గ్యుమెంట్ చెప్పడానికే నేను వచ్చాను. కాబట్టి మనం ఇస్తారని చెప్పి వస్తే నేను ధర్మం చేసినట్టు కాదు క్లయింట్కి. అది గౌరవ కోర్టు వారు నిర్ణయించుకున్నది. ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగారు, చెప్తున్నాను. నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించే
ప్రొఫెషనల్గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది, ఆయన అన్నది ఏంది, ఉపాయాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులు ఏంది, డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడుగు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.